నమస్కారం. జీటీపీ న్యూస్కి స్వాగతం. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కింద వేములవాడలో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించారు. ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ వీడియో పాటను ప్రదర్శించారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పనులపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. నేతన్నలకు భరోసా కింద 4,06,500 కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల బాధ్యులకు శానిటరీ నాప్కిన్స్, ఇన్సినేటర్స్, దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. మహిళా సంఘాల ఫుడ్ స్టాల్, వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ ఉత్పత్తులు, సన్న వరి సాగు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం, పోషణ మాసం, బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో గ్రామంలో గ్రామ సభలు, మండల స్థాయిలో సభలు పూర్తి చేసుకుని నియోజకవర్గ స్థాయిలో సభలు ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా సభల్లో గ్రామంలోని సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, వారందరికీ అభినందనలు తెలియజేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామని, సుమారు 10,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయ్యాయని తెలిపారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో నాకు 39 ఎకరాలకు సంబంధించిన ఇబ్బంది ఉందంటే ఇటీవల అది ఫారెస్ట్ అని తేలడం, ఫారెస్ట్ సంబంధించి డిస్కషన్ కూడా అయింది కాబట్టి అక్కడ కూడా పనులు ప్రారంభం చేద్దామని మాట సందర్భం చెప్తూ ఈరోజు ఎర్ర చెరువు, పటేల్ చెరువుకు సంబంధించినట్టు కూడా ఇదే ఎల్ఎంఎల్ ప్రాజెక్టు ద్వారా వచ్చే సంవత్సరంలో అందులో కూడా నీళ్లు ఇవ్వడానికి కోసం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇది చందుర్తి మండలంలో ఇటు కొచ్చేరు, ఆశిరెడ్డిపల్లి నీరు ఉండి అటు ఎర్రచెరువు, పటేల్ చెరువు ఉంటే అక్కడ కూడా ఇంచుమించు 16-17 గ్రామాలకు ఇక్కడ జోగాపూర్ పంప్ హౌస్ పూర్తి చేసుకుని, చందుర్తి 450 ట్యాంక్ పూర్తి చేసుకుని, రుద్రగడ నాగర్ చెరువు ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని, ఫాజునర్ ట్యాంక్ కూడా పూర్తి చేసుకున్న క్రమంలో మధ్యలో ఈ 3-4 ట్యాంకులు పూర్తి చేసుకున్నట్లయితే వేములవాడ నియోజకవర్గంలోని అనేక మంది రైతులకు భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు కాలువల ద్వారా నీరు చేయడం అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈరోజు జూన్ ఏదైతే జనవరి 23 ఆ తారీఖులలో మనం పంపులు నంది మేటర్లు ప్రారంభం చేసుకొని 1 ఎకరా కూడా రైతుకు సంబంధించి నష్టం కాకుండా ఉండాలని చెప్పిన లక్ష్యంతో ముందు చూపుతోటి అన్ని ప్రాంతాలకు మనం కాలువల ద్వారా, ఉప కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం. చెక్కపల్లిలో మీ ప్రజాపాలనకు వెళ్ళినాం. కలెక్టర్ గారు మేము వెళ్ళినప్పుడు అక్కడ రైతులు మాకు కంచుకుంట అనేటువంటి కుంటలోకి నీరు ఎప్పుడు రాలేదు ఇవ్వాలని చెప్పంటే 12 ఏళ్ల తర్వాత కంచుకుంటలు కూడా ఈసారి నీళ్ళు ఇచ్చారు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వారికి ప్రయత్నం చేసినాం. అంటే ప్రజాపాలనలో భాగంగా రైతులు కోరుకున్నట్టు, ప్రజలు కోరుకున్నటువంటిది ఇవ్వాలని చెప్పనేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. దీంతోపాటు స్టేజ్ 2, ఫేజ్ 2లో కలిగొట్ట సూరం ప్రాజెక్టు నుంచి కిందికి కతలాపూర్, మేడిపల్లి, భీమారం మండల రైతుల ప్రజల వరప్రద అయిన కలిగొట్ట సూరం ప్రాజెక్టు సంబంధించి కూడా పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇసుక కూడా మన ప్రాంతం నుంచి వేయినటువంటి క్రమంలో అది 2 భాగాలుగా ఉంది. ఒక భాగమేమో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది, ఒక భాగమేమో జైత్యాల జిల్లాలో ఉంది, నియోజకవర్గం వేములవాడలో ఉంది. అక్కడ ఎడమ కాలువకు ఆల్రెడీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి వారి పీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ముంపు గ్రామాల్లో నిద్ర చేసిన రోజు, వేల రాజన్నను దర్శనం చేసుకున్న రోజు కలిగొట్ట సూరం ప్రాజెక్టు కూడా తీసుకుని వెళ్ళిన కాబట్టి వారి మదిలో ఉంది తప్పనిసరిగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియారిటీ ప్రాజెక్టులు పెట్టుకుందామని. ఈ రాష్ట్రంలో 9 ప్రాజెక్టులు ప్రియారిటీలు పెట్టుకున్న దానిలో కలిగొట్ట సూరమ్మ కూడా పెట్టుకొని వారు వినడమే కాదు, మాటలతో పరిమితం కాకుండా చేతల ద్వారా ఎడమ కాలువకు కావలసినటువంటి 45 కోట్ల కలిగొట్టతో పాటు ఈరోజు పోతారం, ఇప్పపల్లి, తాండ్రాల, దుంపేట, చింతకుంట, బుషర్పేట రైతులకు సంబంధించి భూములు ఏది కోల్పోతున్నారో వారికి ఇప్పుడున్న మార్కెట్ ధర ఇవ్వలేకున్నా వారితో నొప్పించి మెప్పించి వారికి నిధులు వారి ఖాతాలో వేయడం జరిగింది. ఈరోజు కుడికాలకు సంబంధించి కూడా కలిగొట్ట తర్వాత అంబారిపేట, తర్వాత తాండ్రాల్, గంభీర్పూర్, మణిగూడెం, రాజలింగంపేట, రత్నాలపల్లికి సంబంధించిన వాళ్ళకు కూడా ఇవ్వడానికి కోసం ఏర్పాటు జరుగుతుంది. మరో 34 కోట్లు కావాలి. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన అది కూడా నిధులు విడుదల చెప్పిన ఆదేశాలు జరిగింది. ఇప్పుడు వేల రాజన్న ఆలయ అభివృద్ధి మీరు చూస్తున్నారు, ఇప్పటికే 150 కోట్లు కూడా వెచ్చించడం జరిగింది. రోడ్డు వెడల్పుకు సంబంధించి కూడా 47 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో జరుగుతూ ఉన్నాయి. రైతులను రాజు చేయాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఇవన్నిటికీ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పండి. మరి ఈరోజు
హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం అమలుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లాకు చెందిన 6 మృత్యువాత పడ్డారు. బొల్లి రాజకుమారుడు శివకుమార్, కోడలు లాస్య, మనవరాలు రిషిక, అల్లుడు శ్రీనివాస్, మనవల్లు మాధవ్, కృష్ణచంద్ర మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం అనంతరం సిరిసిల్లాకు తరలించారు. ఆసుపత్రి వద్ద కేటీఆర్ మృతదేహాలను పరిశీలించి నివాళులర్పించారు. తీవ్ర గాయాల పాలైన కూతురు శ్వేతను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతదేహాలు సిరిసిల్లాకు చేరడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. బంధుమిత్రులు కన్నీటి వేడుకల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సిరిసిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2K రన్ను ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. 2K రన్లో విద్యార్థులు, క్రీడాకారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి, యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారి మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో నెంబర్కి లేదా పోలీసు వారికి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరు సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ అనుసరిస్తానని, డ్రగ్స్ సమాజమే తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం ప్రతిజ్ఞ చేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రియేట్ అవేర్నెస్ అగేన్స్ట్ డ్రైవ్ అలల్ అండ్ డ్రగ్స్ డ్రగ్ ప్రివెన్షన్. ఈ ఇయర్లో 12 జనవరిలో 14 జనవరిలో ఆనరేబుల్ సీఎం అండ్ రెస్పెక్టెడ్ డిజిజర్ దిస్ అలల్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్కి పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఒక 3 మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. సో ఈ ప్రోగ్రాంలో పోలీస్ తరఫు నుంచి 2 విషయం చాలా అవసరం. ఒకటి అరైవల్ ఫర్ రోడ్ సేఫ్టీ అండ్ సెకండ్ డ్రగ్స్. సో ఈ ప్రెస్ మిత్రులు ద్వారా మీ అందరి జనాలకి ఒక రిక్వెస్ట్, ప్రాపర్గా ఈ ట్రాఫిక్ గురించి ప్రికాషన్ ప్రాపర్గా తీసుకోండి. మెయిన్లీ ఒక హెల్మెట్, రైడింగ్, అవాయిడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, థర్డ్ ప్రాపర్ రాంగ్ వే డ్రైవింగ్ అవాయిడ్ చేయకండి, అండ్ మైనర్ డ్రైవింగ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయకండి. సో ఈ స్మాల్ ప్రికాషన్ ప్రాపర్లీ తీసుకుంటే అవర్ ప్రీషియస్ లైఫ్ సేవ్ అవుతుంది. రిగార్డింగ్ డ్రగ్ గురించి ఈ సిరిసిల్లాలో పెద్ద సేలర్స్, పెడ్లర్స్ లేదు. బట్ అవర్ సిరిసిల్లాలో చాలా చోట్ల కన్జ్యూమర్స్ ఉన్నాయి. ఈ సిరిసిల్ల టౌన్లో, ఈ ప్రాంతీయ మండల్లో కన్జ్యూమర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ డివిజన్లో నేను ప్రతి ఒక్కటి కన్జ్యూమర్ ఫైండింగ్ దిస్ కన్జ్యూమర్స్. అండ్ 2 వీక్ పాత సిరిసిల్ల హాస్పిటల్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా, కొత్త డీ అడిక్షన్ సెంటర్ ఇనాగ్రేట్ అవుతుంది ఆల్రెడీ. సో లాస్ట్ 10 days నుంచి 6 person ఆల్రెడీ ఈ డీ అడిక్షన్ సెంటర్లో పంపేయండి పోలీస్ తరఫు నుంచి. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీ దగ్గర మీడియా ప్రెస్ దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కన్జ్యూమర్ గురించి, సెల్లర్ గురించి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ దిస్
we have to make our Sircilla or our Telangana state drugs free. For that, this initiative prakaram సిరిసిల్ల ఆర్టీఓ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, డిఎస్పీ నాగేంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సిరిసిల్ల నియోజకవర్గం స్థాయిలోని మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొదలగు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన సాగించాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా పూర్తి స్థాయిలో అర్హులందరికీ అందేలా చూడాల్సిందిగా ప్రభుత్వం తరపున కలెక్టర్కి విన్నవిస్తున్నామన్నారు. ముఖ్యంగా వివిధ వార్డులలో సందర్శిస్తున్నప్పుడు ఆసరా పెన్షన్ గురించి, వికలాంగులు, వృద్ధులు, వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు ఇలా అర్హులైన వారు చాలామంది అడుగుతున్నారు. కావున కొత్త పెన్షన్ను ప్రభుత్వం అర్హులకు ఇవ్వాల్సిందిగా, ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు, గ్రామాల యొక్క సర్పంచులు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. మన రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా ఆర్టీఓ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మరో ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ గారు, ఏఎస్సీ చైర్మన్ గారు, డిఎస్పీ గారు, మరి స్థానిక కౌన్సిలర్ బాలయ్య గారు, మరి ఇతర మండలం నుంచి వచ్చిన సర్పంచులకు, మరి మున్సిపల్ పరిధిలో గౌరవ ప్రజాప్రతినిధి కౌన్సిలర్లకు, మరి 5 మండలాల నుంచి వచ్చిన సర్పంచులకు, మరి వార్డు మెంబర్లకు, మన జిల్లా అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ, మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మరి ప్రజాపాలన అంటే మరి ఏ ప్రభుత్వాలున్నా ప్రజలకు మేలు కోరే ప్రభుత్వాలే కాబట్టి మరి ఏ సంక్షేమ ఫలాలైనా కూడా నింపేలా ప్రజలకు అందేలా చేయాలి. మన జిల్లా గౌరవ అధికారులందరూ మరి ఎందుకంటే గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు ఉన్నారు కాబట్టి మనము మరి మన విద్యార్థుల పెన్షన్ కానీ, మరి వికలాంగుల పెన్షన్ కానీ, మరి కొన్ని పెంచడం అనేది మరి విద్యార్థులకు కొన్ని రావాలి, మరి వికలాంగులకు కూడా పెంచాలని కూడా పెంచుతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఎందుకంటే మేము వాటిల్లో ఉంటాం కాబట్టి మరి మీరు కూడా అర్హులైన ప్రజలు మమ్మల్ని అడుగుతారు కాబట్టి, ఎందుకంటే మీరు మా జిల్లా చెందే భాష కాబట్టి సభ వేదిక మీద చెప్పడం జరుగుతుంది మేడం. మరి ఈ కార్యక్రమాన్ని నేను ఆహ్వానించిన ఈ కార్యక్రమానికి నచ్చిన పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న గౌరవ కౌన్సిలర్లకు, మరి సర్పంచులకు, మండలాధ్యక్షులకు అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను. సిరిసిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నిన్న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో సిరిసిల్లాకు చెందిన 6 వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురికి చేరుకున్న ఆయన మృతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న మృతుల కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న వారిని ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందిన 6 వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడం తీరని లోటన్నారు. వార్పింగ్ కార్మికుల కూలీ పెంపు కొరకు మే 4న కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలియపరుస్తూ యాజమాన్యం మొండి వైఖరి మానుకొని వెంటనే వార్పిన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు.
చాలా వరకు కార్మికులు దిగివచ్చినా కూడా యజమానులు ఇంకా కూలీ తగ్గించి ఇస్తామని మొండికేయడం సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా వెంటనే కార్మికులు అడుగుతున్న కూలీని ఒప్పుకొని సమ్మెను విరమింపజేయాలని, లేని పక్షంలో సిఐటియు అనుబంధ సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సత్యం, గౌరవ అధ్యక్షులు రవి, వేణు, ప్రవీణ్, నర్సయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, భాస్కర్ తదితరులున్నారు. వార్పన్ కార్మికుల కూలీ పెంపు దాదాపు 4 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ కాక పాత కూలీనే ఇవ్వడం జరుగుతుంది. యజమానులు నిత్యావసర సరుకులకు అనుగుణంగా కూలీ అగ్రిమెంట్ చేయాలని యజమానులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా డీసీఎల్ గారికి ఇటు లేబర్ ఆఫీస్కు అందరికి ఇచ్చిన యజమానులు మొండి వైఖరి వహించుకుంటూ కూలీ పెంచకుండా తాత్పర్యం చేయడం జరుగుతుంది. అందుకే వారం రోజుల నుంచి కార్మికులు సమ్మెకు పోవడం జరిగింది. అయినా యజమానులు మొండి వైఖరి వహించి కార్మికుల కూలీ పెంచని పరిస్థితి ఉన్నది. కాబట్టి రేపు సోమవారం నాడు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి సిఐటియు జిల్లా కమిటీ వారికి కార్మికులందరికీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళ కూలీ పెంచేంత వరకు కూడా వాళ్ళు ఎంబడి ఉండి మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాగే యజమానులు కూడా ప్రభుత్వం మీకు ఎన్నో వసతులు కల్పిస్తుంది కాబట్టి నాడు ఎల్లుండి కలెక్టర్ ముట్టుంటుంది కాబట్టి ప్రతి ఒక్క వార్పిల సోదరులు తమ వార్పిలు వెళ్ళకుండా ఒకరు ఇతరులు ఉన్నా కూడా వార్పులో తీసుకొచ్చి సమ్మెను విజయవంతం చేయాలి. ఒకవేళ కలెక్టర్ దగ్గర కాకపోయినా కూడా రాబోయే కాలంలో యజమానుల ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమం వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మా ఓపికను నశించిపోయినట్టుగా మీరు చేస్తున్నారు కాబట్టి ఆ ఓపిక నశించకుండా మీరు ఇంటనే కూలి పెంచాలని మా సిఐడి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీనికి వాళ్ళు బాగా పెద్దగా భూతద్దలో చూపించి మమ్మల్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు యజమానులు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి మా కూలిని అగ్రిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ప్రతి ఒక్క వార్పరు కూడా సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా రావాలి. ఏ ఒక్కరు కూడా మిషన్ చాలు పెడితే బాగుంటుంది, తగిన చర్యలు తీసుకోబడుతుంది. కానీ సోమవారం రోజు ప్రతి ఒక్క వార్పరు 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ వద్దకు రాగలరని కోరుచున్నాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ మోహన్ను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ మోహన్ సోదరుడు రాజు కుటుంబ సభ్యులు 6 నిన్నటి రోజు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా వారి పార్థివ దేహాలకు మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరసింగరావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, కౌన్సిలర్ సభ్యులు ఆకుల స్వప్న, కృష్ణ, గెంట్యాల శ్యామల, శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, మ్యాన రవి మొదలగు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన నివాళులర్పించి వారి సంతాపాన్ని తెలియజేస్తూ రామ్ మోహన్ను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజకీయ కక్షతోనే తమ వార్డులలో నీటి సరఫరాతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేయకుండా సర్పంచ్ అడ్డుపడుతున్నారంటూ ఓ మహిళ వార్డు సభ్యురాలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిరసన చేపట్టిన సంఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ పట్టణంలోని 9వ వార్డుకు చెందిన వార్డు సభ్యురాలు బండి సుమలత తన కాలనీకి చెందిన కొందరు మహిళలతో ఖాళీ బిందెలతో వచ్చి కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ తమ వార్డులోని బోరులో నూతన మోటార్ బిగించి నీటి సరఫరా చేస్తున్నామని అందుకు తీర్మానించినట్లు ఆమె పేర్కొంది. కానీ అటు బోరుబావిలో ఎలాంటి మోటారు దించలేని అప్పుల లెక్కల్లో రాశారని ఆరోపించింది. అంతేకాకుండా నేటి ఉదయం తమ వార్డులోకి వచ్చిన వాటర్ ట్యాంకును సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి తిరిగి వాపస్ పంపించడంతో కాలనీవాసులు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను 9వ వార్డు మెంబర్ని, బండి సుమలత నా పేరు. మా వార్డులో బోర్ మోటార్ కాలిపోయి ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. సర్పంచ్కి చెప్పినాము, ఈవో సార్కి చెప్పినాము, అది రిపేర్ చేయించి అందులో మోటార్ దించాలని. ఇంతవరకు ఏం రెస్పాన్స్ అయింది లేదు. వాళ్ళు మొన్న గ్రామ సభ అయింది. గ్రామ సభలో ఏం చెప్పిర్రు, భిక్షపస్తారు మోటార్ దించినాము అని చెప్పిర్రు. మేము అక్కడికి పోయి చూస్తే మోటార్ కూడా దించలేదు. గ్రామ సభ అయి 4 రోజులు అవుతుంది, ఇంతవరకు మోటార్ దించలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చి అడిగితే తెప్పిస్తున్నామన్న మాట మాట్లాడుతుర్రు. కానీ ఇంక ఉన్న మోటారు జీపీలో లాకేసి పెట్టుకున్నారట, 1, 2 ఉన్నాయట. మరి అదన్నా దించుర్రు అంటే లాకేసిర్రు అని చెప్తున్నాడు.
అంటే ఎందుకు కావాలని చేస్తారా లేకపోతే అది కావాలనే వేస్తున్నారు మరి అది. మరి దీంతో ప్రాబ్లం అవుతుంది కదా ఎండాకాలం. ఇప్పుడు ఎండాకాలం అన్నా ఇప్పుడు వాటర్ సమస్య ఉన్నప్పుడు ఉన్న దగ్గర తీర్చాలి కదా. మీరు పొద్దున వీళ్ళకి నీళ్లు లేవంటే ఆయనకు ఫోన్ చేసినాం, రాజాకి ఫోన్ చేసి వాటర్ ట్యాంక్ ఆడదాకా పోయిన వాటర్ ట్యాంక్ ఉంటే రిటర్న్ తెప్పించారు. మీరు మేము అన్యాయం చేసినామని మేము ప్రజల ఓట్లతో గెలిచి రావడం మేము చేసిన తప్పు మాకు ఎందుకు సహకరిస్తలే. ఈరోజు 9వ వార్డుల నీటి సమస్యను మీరు ఎప్పుడు తెలుస్తారు? ఈరోజు మేము ఖాళీ బిందెలతో వచ్చినాము. ఇక చాలామంది వచ్చేది ఉండే వాళ్ళందరూ రైతులు అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు రోజు అడుగుతూ ఉన్నారు. మీరు ఇప్పుడే మాకు సమాధానం చెప్పేందుకు ఇక్కడ నుంచి తెలిసే పరిస్థితి లేదు. మాకు మోటార్ ఎప్పుడు తీస్తారు, ఈరోజు తీస్తారా, రేపు తీస్తారా అనేసి మాకు క్లారిటీ ఇవ్వాలి. మీరు మోటార్ దించేంతగా మేము ఇక్కడే కూర్చుంటాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ కాలనీలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారి డాక్టర్ స్నేహ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటైంది. సర్పంచ్ రచనా సహకారంతో మండలంలోని హై రిస్క్ గ్రామాల్లోని ప్రజల కోసం మొబైల్ ఎక్స్రే వాహనం ద్వారా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఎక్స్రే తీసి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, ఎక్స్రే టెక్నీషియన్ బాలు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.